పరిశుద్ధ గ్రంథం చూద్దాము 10 నిమిషాలు. దేవుని వాక్యం విందాము పిల్లారా. దేవుని వాక్యం విందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనము. అపహాసకులను ఆయన అపహాసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు, బుద్ధిహీనులు అవమానభరితులకు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే తల వంచినట్టయితే ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, చదవబడి లేఖన భాగాలను దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆత్మచేత నన్ను నింపండి. నీ ఆత్మచేత నన్ను నింపి నాలో మీరుండి వచ్చిన సంగమతోనూ మీ బిడ్డలతోనూ యాంత్రం ద్వారా వింటున్న వారితో కూడా మీరే మాట్లాడి మీ ఘనమైన శ్రేష్టమైన జీవగల నామానికి ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామాన్న అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన లేఖన భాగాన్ని మనం 34 అయితే ఒక వచనాన్ని చదువుకుందాం. ఏ వచనం అంటే, అపహాసకులు ఆయన అపహాసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. అయితే దీనుడి ఎడల దయచూపును అనేది రేపు మాట్లాడుకుందాం. ఈరోజు మాట్లాడుకుందాం అపహాసకులను ఆయన అపహాసించును. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఉదయం ఏం చెప్పుకున్నామండి? ఉదయము ఒకరిని ఒకరు ప్రేమించాలి, నీ ఇరుగు పొరుగు వానిని నిన్ను వలె నువ్వు ప్రేమించాలని మాట్లాడుకున్నాము. ఇప్పుడు అపహాసకులను ఆయన అపహాసించునంట. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరినండి? ఎవరైతే అపహాసకులు ఉంటారో ఆయనని సర్వశక్తి గల దేవుడు అపహాసిస్తానని చెప్పి లేఖనములు తెలియపరుస్తున్నాయి. ఎవరు అపహాసకులు? ఎవరి అపహాసకులు అంటే, నా వైపు చూడండి అమ్మా. ఎవరి అపహాసకులు అంటే, మన ఉదాహరణకి అపహాసకులు ఎవరు మీకు అందరూ తెలిసి ఉంటుంది, పెద్ద అనుభవం కలిగిన వారు. ఎవరు అపహాసకులు అంటే, మనం శుభ్రంగా జీవిస్తున్నప్పుడు చూడలేక హేళన చేస్తూ ఉంటారు. అరే నిన్న మొన్నటి వరకు ఏమీ లేదు, ఈడేంటో వెలిగిపోతున్నాడు, ఎంతకాలం వెలుగుతాడులే అని అపహాస్యం చేస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, కించపరుస్తూ ఉంటారు. ఏమని అంటే పిల్లరా, నిన్నటి వరకు మొన్నటి వరకు అసలుకి కట్టుకోవడానికి బట్టలే లేవు, కొత్త బట్టలు వేసుకున్నాం అని చెప్పి అపహాసిస్తారు, హేళన చేస్తూ ఉంటారు. గబ్బికి ఏదైనా కొనుక్కొని అనుకో, అబ్బో గోల్డ్ చైన్లు వస్తున్నాయి, అవి బంగారు ఉంగరాలు వస్తున్నాయి, హేళన చేస్తూ ఉంటారు. నిన్నగాక మొన్న వచ్చారు, అసలుకి ఏంటని ఎంతకాలం ఉంటారు, హేళన చేసినట్టు వారు కొంతమంది ఇలా అపహాసకులు అంటారు. వాళ్ళే ఉదాహరణకి బాగా పాట పాడారు అనుకోండి, ఏం చేస్తారంటే అబ్బో బాగా పాడారు. అదే పాడలేదు అనుకోండి, ఏం చేస్తారు? మిమ్మల్ని అబ్బో ఏం పాడింది అసలు, పాటే రాదు, నేను పాట పాడేస్తుందంట, అపహాసిస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారు? ఎన్ని అపహాసులు. కాలేజీలు కూడా ఈ టీచింగ్ అంటారు. దాన్ని ఇంకో పేరు ఈ టీచింగ్ తర్వాత ఇంకేమంటారంటే ర్యాగింగ్, అపహాస్యం చేయడం. పిల్లలు ఎక్కువ కాలేజీలో జరుగుతుంది. ఇప్పుడు ఆ అపహాస్యం చేయడం వల్ల సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు ఏం చేస్తారంటే హేళనని తట్టుకోలేరు. అపహాస్యం చేసినప్పుడు వారు సున్నిత మనస్తత్వాలు తట్టుకోలేక బలన్మానాలు కొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. కొంతమంది అపహాస్యం చేసినప్పుడు జాబులు లేదా ప్రార్థనలో బాగా చేస్తానంటే ఏం చేయలేదని అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? అపహాస్యం హేళన అయిపోయి ఇంకెప్పుడు నేను చేయను, ఇంకెప్పుడు నేను పాడనని చెప్పేసి ఇంకెప్పుడు నేను మందిరికి రాని తప్పిపోతూ ఉంటారు. ఏంటి? అపహాస్యం చేయడం ద్వారా. ఇలాగ దీన్ని ఏమంటారంటే అపహాస్యం చేయడం అంటూ ఉంటారు. లేదంటే ఎంతకాలం వీళ్ళు ఉంటుందిలే, వీళ్ళు భోగం ఎంతకాలం ఉంటుంది, ఇవన్నీ అపహాస్యాలు. అందుకే ప్రియులారా, అలాగే ఎవరైతే అపహాస్యం చేస్తూ ఉంటారో, హేళన చేస్తూ ఉంటారో, దేవుడు అంట వాళ్ళని ఏం చేస్తా అంటున్నాడంటే అపహాస్యం చేస్తాను అంటాడు. అంటే నిన్ను ఎవరైతే ఈదిలో పడేయాలనుకుంటున్నారో, నిన్ను ఎవరైతే రోడ్డు మీద పడేయాలనుకుంటున్నారో, నిన్ను ఎవరైతే అసహించుకుంటారో, నిన్ను ఎవరైతే హేళన చూస్తారో, దేవుడు ఎవరైతే అలాగున్నారో నీ పక్షంగా వారిని అధికంగా చేస్తామని చెప్పి అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు చెప్పింది అర్థమైందండి. అపహాసకులను ఆయన అపహాసించును. హల్లెలూయా.
అంటే అలాగ చేస్తాను, వారిని కూడా అపాసిస్తాను, వారిని కూడా అధికంగా తీస్తాను, వారిని కూడా అలాగే చూస్తూ ఉంటాను, వారిని కూడా ఏలం చేస్తాను. అంటే వాళ్ళు ఏ ఉదయం ఉండదు, దేవుని మనస్తత్వం లేదు, దేవుని భక్తి లేదు, దేవుని క్రియలలో లేవు. వారు ఎంతసేపు కూడా ఒకరి మీద ఒకరు ఏం చేసుకుంటే అపవాసం చేయటమే, నవ్వటం, ఎంతసేపు హేళంగా చూడటము, వాళ్ళని చూసి ఎకిచక్కలు మాట్లాడటం, ఎన్నింత కూడా ఏమంటారండి, అపవాసము చేయటం అంటారు. అవునంటారు కాదంటారండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ప్రియులారా, మొదటగా ఇశ్రాయేలుకి రాజు అయ్యాడు ఎవరంటే సౌలు. ఎవరయ్యారండి? సౌలు రాజు అయితే సమూయేలు అభిషేకిస్తాడు. అభిషేకించిన తర్వాత ఎలాగ పరిపాలించాలి, ఎలాగ నువ్వు ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలని చెప్పి సమూయేలు రాజుకి ఒక సూచన చేస్తూ ఉంటాడు. ఎవరి దగ్గర అంటే సర్వ సమాజంలో పెద్దవారిని అందరిని పిలుస్తారండి. పెద్దవారిని పిలిచి అది సభ పెట్టి, ఈయనే రాజు మనకు పరిపాలన చేస్తారు, ప్రజలు ఒప్పుకుంటున్నారా మీరు రాజు కావాలని, రాజు కాబట్టి ఈయన కింద మీరు అందరూ కూడా ఎలా ఉండాలంటే అందరూ కూడా చెప్పిన విధంగా మాటకి మీరు లోబడి ఉండాలని చెప్పుకుంటారు. పెద్దలని చిన్నలని అందరిని పిలుస్తూ ఉంటాడు. పిలుస్తున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే పిల్లరా, హేళన చేస్తూ ఉంటారు, అపహాసిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆయన మాత్రము చదవండి, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం. పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనలను ఎలాగ రక్షింపగలడని చెప్పుకొనొచ్చు. ఏం చేశారండి? చాలు, అతను ఏం చేశారండి? నిర్లక్ష్యం. అంటే అపహాస్యం. ఎలా రక్షింపగలడు, ఇదిని ఎలా రక్షిస్తాడంటాడు. మొన్నటి వరకు అయినా గాడిదలు కాసుకునేవాడంట. అసలు గోత్రాలలో 12 గోత్రాల్లో అల్పమైన గోత్రం 12 గోత్రంలో చివరివాడు. అసలు ఎలాగా పరిపాలిస్తున్నాడని చెప్పి అపహాసించాడు. అయితే సౌలు మాత్రము ఇని వినలేనట్టుగా చెవిటి వాడు గెలిపినట్టుగా కింద ఉంటుంది. హల్లెలూయా. మనం కూడా ఏమవ్వాలి? అపహాసం చేస్తున్నప్పుడు ఇని వినలేడు వెళ్ళిపోవాలి. నువ్వేమేమవ్వలేదు, దాన్ని తొట్టు వెళ్ళిపోకూడదు, దాన్ని బాధపడిపోకూడదు, దాన్ని నువ్వు అయ్యో నన్ను ఇలా చేశారని చెప్పి సంఘం మానేయకూడదు, నన్ను ఇలా చేశారని చెప్పి ప్రార్థన మానేయకూడదు, నన్ను ఇలా చేశారని చెప్పి పాట పాట మానేయకూడదు, నన్ను ఇలా చెప్పారని చెప్పి ప్రార్థన చేయడం నువ్వు మానకూడదు. ఎవరైనా అనుకున్నా సరే పరముందున్న దేవుడు నన్ను చూస్తున్నాడు. నాకు వచ్చింది అదే, నాకు పాడడం అలాగొచ్చు, నాకు ప్రార్థించడం అలాగొచ్చు, నాకు దేవుడి సన్నిధికి రావడం అలాగొచ్చు, కాబట్టి నాకు కొన్నింటితో వస్తున్నాను, నాకు అనుభవం లేదు, దేవుడు నాకు నేర్పిస్తాడు, దేవుడు నాకు బోధిస్తాడు, నేర్పించినప్పుడు వాళ్ళకంటే గొప్పగా నేను పాడుతానని చెప్పి నువ్వేం చేయాలంటే విని విననేనట్టు వెళ్ళిపోవాలి. చదవండి తర్వాత కూడా అక్కడ నిర్లక్ష్యం చేసి అతని కానుకలను తీసుకొని రాకుండా అతడు చెవిటివాడైనట్టు ఓరికుండా. ఏంటంటే ఇప్పుడు ఆ రాజు దగ్గరికి అంటే కానుకలు తీసుకురాలా. అందరూ మొదలుగా రాజు అని చెప్పి కానుకలు ఎవరు కాలుతున్నా వాళ్ళు తీసుకొచ్చారు, సన్మానిస్తారు. కానుకలు అంటే సన్మానిస్తారు రాజు కాబట్టి. ఏం తీసుకురాలా. అయినప్పటికీ వాళ్ళు ఆడుకున్న మాటలు ఏంటంట, చెవిటివాడు అయినప్పుడు వెళ్ళిపోయాడంట. నీవు కూడా ఏం చేయాలి? చెవిటివాడే వెళ్ళిపోవాలి. ఏం చేయాలండి? చెవిటివాడే వెళ్ళిపోవాలి. అలాగ వెళ్ళిపోయి నువ్వు ఎవరు చెప్పిన మాటకి లోబడకంట సన్నిధిలోనే అలాగ నడవాలి కూడా. సౌలు మనలేం పరిపెత్తాలని చెప్పేసి ఆ మాటలు కుంగిపోయి రాజుగా నాకు వద్దే రాజు పదవి నన్ను తిరస్కరిస్తానని చెప్పి వెళ్ళిపోలేదు. రాజు పదవి నాకు వద్దని చెప్పి తిరస్కరించలేదు. ఎవరేమనుకున్నప్పుడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నాకు తోడుకున్నాడు, దేవుడు నా యందున్నాడు కాబట్టి నేను చేయగలను అని చెప్పి ముందు కొనసాగాడు. కాబట్టి 40 సంవత్సరాలు రాజు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అండి? 40 సంవత్సరాలు. దావీదు 40 సంవత్సరాలు. అంటే పిల్లారా, మనము ఎవరైనప్పటికీ సంఘంలో మనం ఎలాగ ఉండాలంటే పిల్లారా, బయట కూడా సంఘమైనా బయటైనా బంధువుల దగ్గరైనా నువ్వు ఎక్కడైనా సరే ఎలా ఉండాలంటే ఎంతమందిని అపహాసించినప్పటికీ కొందరు ఉన్నవాళ్ళు లేని వారి గురించి అపహాసిస్తూ ఉంటారు. అక్కడ కూడా నువ్వు తొట్టిపోకూడదు. నేను ఏళ్ళను చూసినప్పుడు, నేను అపహసించినప్పుడు, నీ బిడ్డలు అపహసించి, నీ భర్తను అపహసించి నువ్వు కుంగిపోయి అక్కడి నుంచి పరుగున వచ్చేయకూడదు. అలాగ వచ్చేస్తే నువ్వు అవమానించబడినట్టు అవుతావు అంటావు. నువ్వు వాళ్ళ మధ్యలో ఉండి నువ్వు దేని నిమిత్తమే అదంతా కార్యక్రమం ముగించుకొని నువ్వు రావాలి. వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడున్నప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి అన్నారు కానీ వెళ్ళటం కాదు. ఎందుకు వెళ్ళాలంటే రాను నువ్వేం చేయాలంటే నాటుదోరి వాళ్ళ మధ్యలో నువ్వు ఎలాగ ఉండాలంటే పిల్లరా, ఆశీర్వదించబడినట్టుగా దీవించబడినట్టుగా కృపక పాత్రురాలుగా ఉండాలి. దేనికి స్తోత్రాజనేత. హల్లెలూయా. అలా ఉండాలి. అలా ఉంటేనే పిల్లరా దేవుడు మనకు తోడుగా ఉంటాడు.
మనం వెళ్ళిపోకూడదు. ఎందుకంటే దేవుడు వాళ్ళు అపహసిస్తానన్నాడు. వాళ్ళు నిన్ను ఎవరైతే వాళ్ళకి ఏలు పెట్టంత నేను అపహసిస్తారో వాళ్ళు నేను అపహసిస్తాను అంటాడు. అందుకే జ్ఞాని సొలొమోను 9వ అధ్యాయము 12వ వచనం, 9వ అధ్యాయం 12వ వచనం, సామెతల గ్రంథం 9:12. నీవు జ్ఞాని అయిన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరము. నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపాలి. ఏం చేయాలంటే అండి, నువ్వు జ్ఞాని అనుకో, నువ్వు విడిచిపెట్టేసావు అనుకో, ఎందరేమనుకునేసారు అప్పటికి నువ్వేం చేయాలి? నీ నడక మారకూడదు, నీ ప్రవర్తన నీ అన్ని నిదానంగా మార్చుకొని పరివర్తన చెందాలి. నువ్వు అపహసించబడ్డావు అనుకో, దానికి నువ్వేమవుతావంట? ఎవరవుతారంట? నీవే భరించాలి. ఆ నష్టాన్ని నువ్వే భరించాలి, ఆ కుంగుబాటు నువ్వే భరించాలి. తర్వాత నువ్వు ఎదగలేవు. నువ్వు జ్ఞాని అయిన నీకు లాభము. జ్ఞాని అయితే ఎలాగ నీకు చెప్పిన మాట జ్ఞాని అయితే ఏం చేయాలి? నువ్వు చెవిటి వాడిలా వెళ్ళిపోవాలి. ఎందరేమనుకున్నప్పటికీ ఎవరేమనుకున్నప్పటికీ నా ప్రభు నాకు తోడుకున్నాడు. నేను రాను ఏం చేస్తుంటే ప్రార్థన చేయగలను, పాటలు పాడగలను, సన్నిధికి నేను రాగలను, నేను వస్తుందని సరి చేసుకోగలను, నా ప్రవర్తన సరి చేసుకోగలను, దేవుడు నాకు తోడుకుంటాడని చెప్పి నువ్వు నిల్చున్నప్పుడు నేను ఎవరైతే బయట అయినా సంఘంలో అయినా ప్రియులారా, దేవుడు చెప్తున్నది మనకి బయటికంటే సంఘంలోనే చెప్తున్నాడు, బయట కాదు ఎక్కువ చెప్పేది. ఇది లేఖనాలు. సంఘంలోనైనా ఎవరైనా అపహసిస్తే వారి అపసాల పాలవుతారు, నువ్వు మాత్రం కానే కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే నువ్వేమై ఉండాలి? జ్ఞానమై ఉండి అది నీకు లాభం. నువ్వు అపహసించబడి నువ్వు తప్పిపోయావు అనుకో, అది నీకే భారం. ఏంటండి అది? నీకేమవుతుంది? నీవే భరించాలి. అది ఇంకా నువ్వు మళ్ళీ ఎదగలేవు. కానీ దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే పిల్లరా, సౌలు ఏ విధంగా అయితే చెవిటివాడిగా వెళ్ళిపోయాడు, మనము కూడా ఆ విధంగా సన్నిధానంలో నడవాలి. నువ్వు ఎవరి మాట లాక్కోవాలి, ఎవరి మాట తీసుకోవాలంటే దైవీ సేవకుడు మాటే, దైవీ సేవకుల మాటే, దేవుడి మాట నువ్వు తీసుకోవాలి. చెప్తే బయటి మాటలు తీసుకోకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే, అపహసించడం బట్టి దేవుడు అపహసిస్తానని చెప్తున్నాడు. ఏ విధంగా అపహసిస్తూ ఉంటాడు, వారికి ఏ విధంగా శిక్ష కలగజేస్తాడు అనేది చెప్పుకుందాం, చూద్దాం. మొదటగా చూస్తే ప్రియులారా, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుతాం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదుని ఎదుర్కొన బయలుదేరి ఈన స్థితి గల పనికత్తులు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్లుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడతావని అపహాసము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను ఇలాగా చేసి తిని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ ప్రియులారా, మీకాలు దావీదుని అడుగుతుంది, అయ్యా నువ్వు దేవుని మందసం ముందు నువ్వు రాజు అయి ఉన్నావు కదా, మందసం ముందు బట్టలు ఇప్పుకొని మరి నువ్వు డ్యాన్స్ చేసావే, అది పనికత్తులు అందరు చూస్తే నీ సిగ్గుగా లేదా? రాజు పరువు తీసానంటే దావీదు అంటున్నాడు ప్రియులారా, ఏమని చెప్తుంటే ఒక శ్రేష్టమైన మాటలు చెప్తుంటున్నాడు. ఏమనంటే ప్రియులారా, చెప్తున్నాడు, దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించిన ఇశ్రాయేలు తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకే నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధి నేను అలాగ చేసి. యెహోవా సన్నిధిని అంటే బట్టలు ఇప్పుకొని చేయలేదండోయ్. వెంతి మందసము ఒక చోట నుండి దావీదు పురాన్ని తీసుకొస్తున్నాడు. దావీదు ఆ మందసం తీసుకొస్తున్నప్పుడు ముందర చాలా మంది మనం చూస్తూ ఉంటాం కదా,
ఇదివరకు ఏడు చూసండి పల్లెటూరులో ఘటాలు వెళ్తూ ఉంటే డ్యాన్స్ చేస్తూ ఉంటారు. దావీదు అలాగే నాట్యం ఆడుకుంటూ తనను తాను మరిచిపోయి దేవుడి సన్నిధి దగ్గర పిల్లరా నాట్యం ఆడుకుంటే ఒక్కడ ఏం పడిపోయినో తెలియదు, ఎక్కడ ఏ వస్తువులు పడుకుని ఎక్కడ ఎలా పడిపోయినో తెలియదు. అలాగా ఒక్కొక్కటి పడిపోయి ఊడిపోయి ఉన్నది. అయినప్పటికీ దేవుడు ఎక్కడ కూడా నాట్యాన్ని మాత్రం ఇలా తీసుకొచ్చే వరకు ఆడుతూనే ఉన్నాడు. దాని వస్త్రాలు జారి విడిపడ్డాయని కూడా తెలియదు. దేవుడి నీలమైపోయాడు. అయితే మేకాలు చూసి అడుగుతుంది, నువ్వు ఎద్దుడివై ఒక ఎద్దుడు డ్యాన్స్ చేసినట్టుగా రాజువై నువ్వు అసలు ఇక డ్యాన్స్ చేసావని చెప్పి మాట్లాడుతుంది. అయితే దేవుడి దగ్గర నేను ఏం చేసిన అంటున్నాను పిల్లాడు. ఆయన ఏమంటున్నాడంటే యెహోవా సన్నిధి నేను అలాగా చేసి ఎలాగంట తన తండ్రి సంతాన్ని విసర్జించాడు. మేకాలు నీ తండ్రి ఎవరు? మొదటి రాజు సౌలు. నీ తండ్రి సంతాన్ని విసర్జించి నన్ను రాజుగా చేసుకున్నాడు కాబట్టి అందుకే నేనేం చేస్తానంటే తీసుకొస్తున్నప్పుడు నేను నాట్యం ఆడానని చెప్పంటున్నాను. హల్లెలూయా. అంటే ఏం చేస్తుంది? ఒక రాజును పట్టుకొని దేవుడి సన్నిధిలో సంతోషంగా గెంతులేస్తుంటే అపహాస్యం చేస్తుంది, హేళన చేస్తుంది. దానికి శిక్ష ఏంటి తెలిసి ప్రియులారా? చదవండి 22 వచనం. ఇంతకంటే మరి ఎక్కువగా చెప్తున్నాడు దావీదు. మళ్ళీ తర్వాత చదువుతండి. ఎంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడిని, నీ దృష్టికి గనుడనవుద్దునని మేకాలుతో ఏంటంటే పిల్లలు నా దృష్టికి నేను అల్పుడిని. అంతకంటే పిల్లరా మరి ఎక్కువగా నేను తృణీకరింపబడిన, అంతకంటే ఎక్కువ నేను తృణీకరింపబడిన నా దృష్టికి నేను అల్పుడినే, చిన్నవాడిని. నా దృష్టికి నేను తృణీకరింపబడినప్పటికీ నువ్వు చెప్పిన పనికెత్తుల దృష్టికి మాత్రమే గనుణ్ణి. ఏ పనికత్తుల దగ్గర అయితే నేను ఏనగా ఉన్నానని చెప్తున్నావో వాళ్ళ దగ్గర అయితే నేను గనుణ్ణి అని చెప్తున్నా. అయితే పిల్లలు దాని ద్వారా అపహాస్యం చేయడం ద్వారా పిల్లరా పూర్తి కంప్లీట్ చేయండి వాక్యాన్ని. ఇప్పుడు కింద మరణము వరకు సౌలు కుమార్తె ఒక మేకాలు పిల్లలను కనకాయుండెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక రాజు అభిషేకించిన పిల్లరా, ఒక రాజుని దేవుడు అభిషేకించిన రాజుని ఏం చేసిందంటే దేవుడి సన్నిధిని నాట్యమాడుతుంటే అపహాస్యం చేయడం ద్వారా ఏమైందంటే పిల్లరా తను చనిపోయేంత వరకు ఏం చేయిందంటే పిల్లరా ఆయన చనిపోయేంత వరకు మేకాలు పిల్లల కనకంట ఉంది. పిల్లలు ఏమైంది? ఇప్పుడు పిల్లల కనకంట అంటే శాపాగ్రస్తులుగా మారిపోయింది. దేవుడి గర్భాన్ని మూసేశాడు, తెరవలేదు. కారణం ఏంటంటే దేవుడి సన్నిధిలో పిల్లల దేవుడు అభిషేకించిన వాడిని మనం ఏం చేయకూడదు? అపహాస్యం చేయకూడదు. ఆయన బయట ఎక్కడో నువ్వు గెంతితే అలాగా దేవుడి దగ్గర దేవుడి సన్నిధిలో ఆరాధన చేసినప్పుడు గట్టి మీరు నవ్వేశారనుకోండి, ఏం చేయకూడదు? మేము అపహాస్యం చేయకూడదు. నవ్వితేది ప్రాబ్లం, కానీ నవ్వేటప్పుడు మాత్రం నవ్వాలి, ఎల్లవేళ కూడా నవ్వకూడదు. సంధానం బట్టి నవ్వాలి. కానీ దేవుడి సన్నిధిలో ఆరాధనలో నువ్వు ఆత్మతో నువ్వు గెంతుతూ ప్రభుని స్తుతిస్తూ నువ్వు మహింపరుస్తూ ఉంటే మనం కూడా ఏం చేయాలి? ఇంకా ప్రభుని మహింపరచాలి, గణపరచాలి, కానీ అపహాసించకూడదు. ఎప్పుడు ఎవరిని ఎవరి విధంగా అభిషేకిస్తాడో తెలియదు. మిమ్మల్ని కూడా ఎప్పుడు ఎలాగా అభిషేకిస్తాడో తెలియదు. మిమ్మల్ని నేను కించపరచకూడదు, మిమ్మల్ని అపహసించకూడదు. దైవశాఖలను నన్ను కూడా అపహాస్యం చేయకూడదు. ఇప్పుడు అపహాస్యం చేయడం వల్ల మేకాలు ఏమైందని పిల్ల మరణం వరకు తన గర్భము ముయ్యబడిందండి. పిల్ల శాపాగస్తురాలుగా మారింది. కేవలం అందుకే ప్రభు చెప్తున్న మాట ఏం చెప్పాడు? అపహాస్కులను అపహాసిస్తానని చెప్తున్నాడు పిల్లారా. దీన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుడి సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరైనా అపహాస్యం చేసాం అనుకోండి, అది ఎవరి మీదకి వస్తుంది అంటే మనకి ఒక శాపంగా ఉండిపోతుంది పిల్లల. అందుని బట్టి మనం ఏం చేయకూడదంటే అపహాసించకూడదు ఎవరిని కూడా. దేవునికి స్తోత్రాలు లేదా. అపహాసిస్తే మొదటగా జరిగే శిక్ష ఏంటంటే పిల్లరా శాపాగ్రస్తులుగా దేవుడు మార్చేస్తూ ఉంటాడు. 2వది చూద్దాం పిల్లరా. 2వ వచనం చూద్దాం. లోకాసు వార్త 23వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుదాము. లోకాసు వార్త 23వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుదాం. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు
వీరిని సిలివేయము సిలివేయమని కేకలు వేసిరి. మూడవ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగుపడలేదు కనుక ఇతను శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేక వేసి వీరిని సిలివేయమని అడగగా వారి కేకలే గెలిచును. కాగా వారు అడిగినట్టే జరగవలని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వానిని వారు అడిగినట్లు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టము వచ్చినట్లు చేయుటకు అప్పగించును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువేసినప్పుడు సిలువేయబడబోతున్నాడు. పిలాతు దగ్గరికి చక్రవర్తి దగ్గర తీసుకొచ్చారు. పిలాతు దగ్గర తీసుకొచ్చినప్పుడు అక్కడ పిలాతు మీద పరిసయ్యులు, సద్దుకయ్యులు, అక్కడ ఇంకా మత బోధకులు, ఇంకా అక్కడ ప్రియులారా సామాన్య ప్రజలు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆ యొక్క పిలాతు దగ్గరికి యేసుక్రీస్తు తీసుకొచ్చినప్పుడు అయితే పిలాతు అడుగుతున్నాడు, అయ్యా ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గర ఏ దోషము కనబడలేదు, ఏ పాపము కనబడలేదు, ఆయన నేరం చేస్తున్నట్టు ఏమి లేదే, నేనేం చేస్తానంటే విడుదల చేస్తాను. ఏం చేస్తానండి? విడుదల చేస్తానంటే వారు అంటున్నారు, వద్దు వద్దు వద్దు, బర్బాను మాత్రమే మాకు కావాలి. ఎవరంటండి? బర్బానే మాకు కావాలి, అతను వద్దు, సిలువేయండి సిలువేయండి అని అందరూ ఏమన్నారంటే ఒకే కేక మట్టుగా, అక్కడ చదువుకున్నాం కదా అందరూ వారొకే పట్టుగా పెద్ద కేకలు వేశారు. ఏం చేశారంటే వారు ఒకే పట్టుగా 23 వచనం ఉంటుంది, వారు ఒకే పట్టుగా వీని సిలువేయమని ఏం గెలిచిందండి? వారి కేకలే గెలిచాయంట. అంటే ఏం కోరుకుంటున్నారు వాళ్ళు? రక్షణ కోరుకోలేదు, సజీవుని కోరుకోలేదు, నిత్యం ఇచ్చేవాడిని కోరుకోలేదు, మనం సృష్టించిన సృష్టికర్తను కోరుకోవట్లేదు. వాళ్ళ మధ్య వారు చూస్తుండగా ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. వారి మధ్య చనిపోయి లాజరును ప్రియులారా 4 రోజుల తర్వాత లాజరు లేచారా అంటే మన మళ్ళీ జీవంతో మళ్ళీ లేచి వచ్చాడు. వారి మధ్య ప్రియులారా 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచాడు. వారి మధ్య బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాలు బట్టి పక్షవాయువుతో ఉంటున్నప్పుడు నేను పరుపు ఎత్తుకొని ఎలమానిగా స్వస్థపరచబడ్డాడు. వారి మధ్య ప్రియులారా ఇదిగో భర్తమయ్య అక్కడ ఉంటాడు, ఏది గుడ్డివాడుగా ఉంటాడు. భర్తమయ్య దావీదు కుమారుడా పిలిచినప్పుడు అయ్యా నీ కళ్ళు నాకు చూసే కనులేమంటే కనులు ఇస్తూ ఉంటాడు. అలా అనేక అద్భుతాలు వాళ్ళ మధ్య చేశాడు. వారు చూశారు, అయినప్పటికీ అది మానవుల వల్ల కాదు. అది అయినప్పుడు అక్కడ వైద్యులు ఉన్నారు, వారి వల్ల కావట్లేదు. అప్పటికైనా వాళ్ళు ఏం తెలుసుకోవాలి? నీ జీవమగల దేవుడు, ఈయనే దేవుడు అని చెప్పి వారు ఏం చేయాలంటే ఆయన ఆరాధించాలి, వారిని వెంబడించాలి. అది తప్పిపోయి వారందరూ కూడా ఏం చేశారంటే పిల్లరా, వారి వ్యాపారాలు పోతాయి, వారి ఉద్యోగులు పోతాయి. అమ్మో ఇవి స్వస్థతలు పట్టి చేస్తున్నాడు, అమ్మో ఈయన దగ్గరికి వెళ్తే వ్యాధులు నయమైపోతున్నాయి, అమ్మో ఈయన దగ్గరికి వెళ్తే దెయ్యాలు పోతున్నాయి, ఈయన దగ్గరికి వెళ్తే ఆకలి ఎవరు కొనట్లేదు, ఆయన దగ్గరికి వెళితే సమస్త వ్యాధులకు నయం చేయగల శక్తిమంతుడై ఉన్నాడు. మన కొట్లో ఇవన్నీ ఇంకా కొట్లోనే ఉండిపోతూ ఉంటాయి. మన వైద్యం ఇంకెవరికి పనికిరాదు. మనల్ని ఇంకెవరు సేవకులుగా మనం ఉంటే ఇంకెవరు మనకు మర్యాదలు ఎవరు, మన సేవకులు ఎవరు గౌరవం పొందుకుని చెప్పేసి పరిచర్లు, మత బోధకులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అక్కడ అందరూ కలిసి ఏం చేశారంటే అతన్నేమో సిలువేయండి 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 అని చెప్పి అని సిలువుకి అప్పచెప్పారు. పిల్లరా ఎవరిని కావాలనుకున్నారంటే పిల్లరా నరహంతకుడైన బర్బాని వారు కోరుకున్నారు. హల్లెలూయా. అందుకే 25 వచనాలు చెప్తున్నారు. ఇంకో మాట 25 ఇంకోసారి చదువుతుంటే అల్లరి నిమిత్తము నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వానిని వారు అడిగినట్లు వారికి విడుదల చేసిన యేసును వారికి నచ్చినట్లు వారికి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలాగ చేయటకంట? సిలువేయటం, తలపైన కిరీటం పెట్టడానికి. అంటే ఏం కోరుకున్నారు ఇప్పుడు పిల్లరా? ప్రభువైన యేసుక్రీస్తు లేనిపోయిన అభండాలు కోరుకు వేశారు, పాపం ఆయనకు అంటగట్టారు. ఆయన ఏం చేశారు? అపహసించారు, ఆయన్ని వద్దనుకున్నారు ఆయన్ని. అంటే ఆయన చేస్తున్న
ఆయన ఇప్పుడు ఉదాహరణ మీకు అర్థం కావడానికి చెప్తానండి, ఏం కాదు. ఉదాహరణకి విజయ్ గారు బాగా పాట పాడారు అనుకోండి. కృప గారు ఇంత బాగా పాడేస్తుంది, ఈ వద్దు ఆమె పాట వద్దు, ఆమె పాట వద్దు, నేనే పాడతా అంటే ఇప్పుడు ఏమనుకుంటానంటే అపాసించినట్టు అంటారా కాదంటారా? ఆయనకి వద్దు అంటే ఇప్పుడు నేను ఎందుకంటే ఆమె సరిగ్గా పాడలేదు కాబట్టి ఇప్పుడు నేను పాడాను అనుకోండి, ఆమెకి ఇచ్చింది, ఆమె నాకంటే పాడేదంటే నాకు పేరు రాదు, ఇంకా నన్ను ఇంకెవరు పాడరు, నా దగ్గరికి ఎవరు రారు, అబ్బా కృపగారు మీరు బాగా పాడారు అనరు. అప్పుడు ఆమె ఏమైపోద్ది అంటే ఆమెకి బాగా పాడినానికి ఇవ్వకంటే ఆమెకి ఇచ్చామనుకోండి, అప్పుడు అబ్బా నువ్వు బాగా పాడావబ్బా, అబ్బా నేను ఎంత చక్కగా ఆయనగా పొడుతూ ఉంటారు. అంటే ఏం కోరుకుంటున్నారు? అపాసం కోరుకుంటే వాళ్ళే ఏం కోరుకుంటే పొగడతలు కోరుకుంటున్నారు. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను పిల్లరా. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం కోరుకుంటున్నారు? పరిచయం అందరూ కూడా ఇప్పుడు ఆయన ఉన్నాడు అనుకో, మా దగ్గరికి ఎవరు రారు, ఆయన ఉన్నారు అనుకో అందరూ అక్కడికి వెళ్ళిపోతారు. ఎందుకంటే 2 చేపలు 5 రొట్టెలు 5,000 మంది పంచిపెట్టాడు 3 రోజుల ఉపాసం ఉంటేనే. ఇంకా మా దగ్గర ఎవరు రారు, మాకు సమాజ మందిరంలో ఎక్కడికి వెళ్ళిన ఈదులో మా గౌరవంగా ఎవరు చూడరు అని చెప్పి అపాసించి ఎవరు కోరుకున్నారంటే పిల్లరా, నరాంతుడు శరసాలు ఉంటే ఆయన కోరుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి వచ్చినట్లుగా సిలువ వేయమన్నట్టుగా పిలాతు వారిని అప్పగించాడు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం కోల్పోయారు? ఇప్పుడు దేవుడు చెప్పింది ఏంటిది? అపాసించిన మీదకి అపాసం వస్తుంది అన్నారు. ఇప్పుడు వాళ్ళు కోల్పోయింది ఏంటంటే 2 పిల్లలు రక్షణ కోల్పోయారు. వాళ్ళు దేనికి స్తోత్రాలు చేయలేదా? ఏం కోల్పోయారండి? ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఏముంది? రక్షణ ఉంది. ఇప్పుడు వద్దనుకున్న రక్షణ ఇస్తాడు ఆయన. ఏమైనా కావాలనుకున్నారు కదా రక్షణ ఇస్తా ఉంటాడు. అయ్యా నాకు వద్దు అంటే తీసుకోలేనా బాధ్యత మనమేనా? ఎవరైతే కావాలంటారు, అయ్యా నేను రక్షణ పొందుకుంటాను, నా రక్షణ అయ్యా ప్రభు నేను అంగీకరిస్తాను, ఆయనే దేవుడు అయ్యా అని చెప్పి వచ్చిన మనం ఏం చేస్తాండి? శుభ్రంగా ప్రార్థన చేసి దేవుడి అభిషేకంతో నింపబడాలని ఆయన రక్షణలో ఆయనే దేవుడికి వారసుడు ఉండేట్టుగా ఆయన రక్షణ ఇస్తూ ఉంటారు. వద్దు అంటే లోకంతో తిరుగుతాం, లోకంలో ఉంటారని మనత్తమా? ఇప్పుడు ఏం కోల్పోయినట్టు ఆయన? రక్షణ కోల్పోయినట్టు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం కోల్పోన్నారంటే వీళ్ళు అపహరించినంటే రెండోదిగా ఏం కోల్పోయారంటే రక్షణ కోల్పోతున్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా? అందుకే మనం ఏం చేయలేదు పిల్లలు, ఎవరిని కూడా ఏం చేయకూడదు, అపహసించకూడదు, అవహేళన చేయకూడదు, కించపరచకూడదు. ఎప్పుడైనా మనం చేసామంటే అది ఎవరి మీదకి వస్తుంది అంటున్నాడు దేవుడు. అంటే అపహసించిన వారి మీదకి అపహసిస్తా నేను. అలా అపహసిస్తే పిల్లలు ఒకటి ఏమవుతుందంటే పిల్లరా శాపాగ్రస్తులుగా అయిపోతున్నారు. రెండోది ఏమైపోతుందంటే పిల్లలు రక్షణ కోల్పోతున్నారు. మూడవ మాట చెప్పుకుందాం. మూడవ మాటగా దేవుడు ఇంకేం చెప్తున్నారంటే 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి చదువుదాం. 2 పేతురు పత్రిక. అంత్య దినములలో అపహాసకులు అపహసించు వచ్చి తమ స్వకీయ దురాలోచన చప్పున నడుచుకొనొచ్చు ఆయన రాకడ గూర్చిన వాగ్దానం ఏమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. యాలయనగా పూర్వము నుండి ఆకాశము నుండియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలు మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము అగును. అగ్ని కొరకు నిలవ చేయబడిన అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే పిల్లరా, మనం చూస్తే పిల్లరా ఏం చెప్తున్నాడు అని చెప్తే, అంత్య దినముల అపహాసకులు అపహసించి వచ్చి తమ స్వకీయ దురాలోచన చొప్పున నడుచుకొని ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను వస్తానన్నాడు కదయ్యా. ఏంటంటే అపహసించాలని చెప్పి అంత్య దినాల్లో అంటే దేవుడి దగ్గర ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాడు ఎక్కువగా, బయట నుంచి కాదు కంట ఎక్కువ దేవుడి దగ్గర ఉన్న వాళ్ళు వస్తున్నాడు కదా, ఇంకా రాలేదు.
మాకు జరుగుతున్నది కదా అన్నారు కదా, కార్యం ఇంకా జరగట్లేదు ఏంటయ్యా? అయ్యో జరగట్లేదు మాకు ఇంకా కార్యం, అయ్యో మాకు ఏదో మేలు జరుగుతున్నా ఇంకా జరగలేదు మేలే, అయ్యో దేవుడు మాకు సమస్త ఆర్థిక పరిస్థితులు విడుదల చేస్తాను ఇంకా జరగలేదే. ఇవన్నీ ఏంటంటే తలుసుకుని అపాసిస్తారంట వాళ్ళంతా. అంటే అంత్య దినములో ప్రార్థన చేయకంట, నీ విశ్వాసరాలు ఉండకంట, దేవుడి యందు భయభక్తులు లేకంట, నీకు ఇష్టానుసారంగా నువ్వు ఉంటూ నువ్వు దురాలోచనలు కలిగి నువ్వు ఉంటే, దేవుడు చెప్పింది అక్కడ ఉన్నది ఏంటండి, దురాలోచనలు కలిగేగా. దురాలోచనలు కలిగి నువ్వు ఉంటే దేవుడు కార్యం చేస్తాడా? చేస్తాడండి. దురాలోచన లేకుండా ఒక మంచి ఆలోచన కలిగి ఉండాలి. దురాలోచనతో నువ్వు చేసే పనులు బట్టి, దురాలోచనతో చేసే నీ అన్న కార్యాలు బట్టి దేవుడు మేలు చేయడు. నువ్వు దురాలోచన చేసి ప్రార్థనకు వస్తే దేవుడు మేలు చేయడు. నువ్వేం చేయాలి? బుద్ధిపూర్వకమైన పనులు చేయాలి. దురాలోచన లేకుండా నీళ్ళు సత్యంతో యథార్థంతో నువ్వు దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. అది లేకుండా నీ మనసులో ఒకటి ఉంచుకొని బయట ఒకటి మాట్లాడితే దేవుడు కార్యం చేస్తాడా? అందుకే అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లరా, దేవుడు కార్యం చేయడు కాబట్టి వాళ్ళు అంత్య దినములు అడుగుతారు అంట. ఏమనంటే చెప్తున్నాడు పిల్ల, అంత్య దినముల్లో అపాసుకులు అపాసించి వచ్చి తమ స్వకీయ దురాలోచన చొప్పు నడుచుకొనొచ్చు. ఏంటంటే దురాలోచన చొప్పు నడుచుకుంటూ ఆయన రాకడను కూర్చొని వాగ్దానం లేమాయను ఇతరులు నిద్రించిన దినం మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్లే నిలిచిన్నదే అని చెప్పుదురు. అయితే మొదట మీరు తెలుసుకున్నది ఏమనగా, అయితే వాళ్ళందరూ అలాగే చెప్తారంట, మొదట సృష్టి ఆరంభం ఎలా ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉందని చెప్తారు. అంటే అయితే మనం తెలుసుకోవాల్సి ఏంటంటే పిల్లల, భూమి ఆకాశాలు నీరు అలాగున్నప్పటికీ మొదట ఏమైందంటే పిల్లలు, మొదటివా భూమి నశించిపోయింది. దేని ద్వారా? నీటి ద్వారా నశించిపోయింది. రెండవ రాకడ ఎప్పుడు వస్తుందంటే వెయిట్ చేయమంటున్నాడు. ఏం చేయాలంటే పిల్లరా, 6వ వచనం చూస్తే ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము వరదలో మునిగి నశించును. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తి నీళ్ళ తీర్పును నాశనమును జరుగు దినము వరకు, ఎప్పుడంటే నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యములను భద్రము చేయబడి ఉన్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అపాసం చేస్తే నాశనము నాశనము నాశనం అయిపోతాం. రాకడ సమయంలో ప్రభు చెప్తున్నాడు. మళ్ళీ ఎప్పుడైపోతానండి, ఇప్పుడు మనల్ని ఎవరైనా అడిగితే మాకు జరగలేదు, అపాసిస్తే, నువ్వు భక్తిలో ఉండి జరగకపోతే అడిగినది, అయ్యా నేను కన్నీళ్ళతో ప్రార్థన చేసినాను, నేను ఎక్కడి గురించి చెప్పలేదు, ఎవరి గురించి చెప్పట్లేదు. నా మొదటే తల్లిగారు ఉన్నారు, పెద్ద కనమాలసిన తల్లిగారు ఉన్నారు. ఆమె ఇక్కడికి వచ్చిన కాలం నేను చూస్తున్నా, మొదలు పెట్టిన కార్యం ఏ రోజు జరగలేదని చెప్పలా. జరగలేదు, జరగకుండా ఉండదు కూడా. నేనేది చెప్తాను, దాన్ని 100 చెప్తాను. ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడల్లా కన్నీళ్ళు డబ్బా వస్తాయి. ఏమొస్తాయండి? కన్నీళ్ళు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి కన్నీళ్ళు? ఊరికి ఏడండి వస్తాయి ఎవరికైనా? ఎక్కడి నుంచి రావాలి ప్రార్థన? హృదయ అంతరంగంలో నుంచి రావాలి. ఎక్కడి నుంచి రావాలండి? హృదయ అంతరంగంలో. నీ భక్తి ఎక్కడ చూస్తారంటే పెదవులతో భక్తి చూడడు దేవుడు. అంతరంగంలో నువ్వు వెడితే కన్నీళ్ళు వస్తుంది, పశ్చాత్తాపం కనబడతాయి. ప్రభు పశ్చాత్తాపం ద్వారా నువ్వేది అడుగుతానో ఆ కార్యం జరిగిస్తూ ఉంటాడు. నీ పశ్చాత్తాపం లేకుండా మనసులో దురాలోచనలు పెట్టుకొని వస్తే జరుగుతుందా? రూపాయి డబ్బులు లేవు ఇల్లు బాగు చేయడానికి ఆయన దగ్గర. నేను ఇల్లు బాగు చేయాలయ్యా, ప్రార్థన చేయ్యా, నేను ప్రార్థన చేస్తాను, అంత ఎక్కడే ఉంది అడగండి. ఉన్నాయండి, ఏమైనా దాచిపెట్టారు? ఏమైనా లేదు కండి. మీ అబ్బాయి ₹1,00,000 చేస్తాం కదండి. అలాగే అంత కట్ట వచ్చింది. చెప్పిన అన్ని ఇప్పటి వరకు ఆయన చెప్పింది ప్రతీది కూడా 100కి 100 పాలు కంటే ఎక్కువే దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే ప్రార్థన చేస్తే జరుగుతూ ఉంటాయి. దురాలోచన పెట్టుకొని భూమి నశించిపోయిందంటే అప్పుడు ఉంది కదా భూమి అంటే ప్రభు చెప్తున్నాడు అక్కడ. ప్రభు చెప్తున్నా ఏమంటే పాతకాలంలో నీళ్ళ ద్వారా భూమి నశించింది. ఎప్పుడంటే పూర్వకాలంలో ప్రియులారా, పూర్వకాలం అంటే పాత దినాలు నీటి ద్వారా భూమి నశించిపోయింది. తర్వాత చెప్తుండడు, అయితే ఇప్పుడు ఆకాశమును భూమియు భక్తి తీర్పును నాశనము జరుగు దినము వరకు, ఎప్పుడంటే నాశనం జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవైన అదే వాక్యములను భద్రము చేయబడి ఉన్న దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అప్పుడంటే ప్రియులారా, నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలలో నశించింది. ఇప్పుడు ప్రభువున రాకడలో ప్రియులారా అలాంటి అపాసుకులు ఉంటే ఏమవుతారంటే నాశనం అయిపోతారని దేవుడు చెప్తున్నాడు. అదే ప్రార్థన చేస్తే ప్రియులారా భక్తిహీన అది అపాసులు కాకుండా ఉంటే అంట అదే వాక్యం ఏం చేస్తుందంటే భద్రపరుస్తుంది అంట. అదే వాక్యము
ఏం చేస్తానండి, నువ్వు అపాసించకుండా నువ్వు భక్తి కలిగి భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తుంటే, నమ్మకస్తురాలుగా నువ్వు ఉంటే, ఎంతమంది ఎన్ని అన్నప్పటికీ నువ్వేం కలిగి జ్ఞానము కలిగి నువ్వు ఉంటే అది నీకు లాభము. ఎందుకంటే రెండవ రాకడలోపు నువ్వేమైపోతుంటే అది నీకు భద్రము, నీ బిడ్డలకు భద్రము. ప్రభు దగ్గర ఉంటావు. నోవా ఉన్నట్టుగా నోవా ఏం చేసింది, భద్రం చేశాడు దేవుణ్ణి. నీతిమంతుడు ఉన్నాడు, ఎంతమంది పిలిచి ఉంటారు ఆయన్ని. అయ్యా నోవా రావయ్యా బాబు, ఎంతసేపు దేవుడు భక్తి అంటావు. ఒక మందు దాగు, ఒక ఇందుకు రావు, ఒక పెళ్ళికి రావు, ఒక ఎక్కదానికి రావు. అసలుకి ఎప్పుడు మా పెళ్ళిళ్ళకి రావు, భక్తి దేవుడు అంటే మేమందరం కాదు, నువ్వు అక్కడే బతికేస్తావా, నువ్వు అక్కడ రక్షించదా. ఆ ఒక్కడే బతికాడు, ఆ ఒక్కటమే బతికింది అన్నట్టు కదంటారండి. లోతుని కూడా అలాగడి ఉంటారు. లోతుని కూడా ఎంతమంది అపాసించుంటారు. ఏందయ్యా సోదమైన పట్టణస్తులు అందరూ మేము ఎలాగుంటే, నువ్వు అక్కడ ఎక్కడి నుండి వచ్చేసి ఇక్కడ వచ్చి వ్యాపారం చేస్తూ ఇక్కడ మా దగ్గర ఉంటూ నువ్వు మాత్రమే ఉంటావా, మేమందరము అనిపోతే నువ్వు అక్కడ బతికేస్తావేంటి. అబ్బా ఎట్ట చూస్తాం కదా అందరూ, నువ్వు కూడా మాతోటే బయట ఉన్నావు, నువ్వు అక్కడే బతికేస్తావా. ఎందరైనా ఉన్నారండి, ఇంకా నువ్వు అక్కడే బతికాడు, కుటుంబం అక్కడే బతికింది. దీన్ని బట్టి మనం ఏమాలి, అపాసించి అపాసపాలు మనం చావకూడదు. జ్ఞానులుగా ఉండి లాభం పొందుకోవాలి. అప్పుడే మనం భద్రంగా ఉంటాం. హల్లెలూయా. అటు గొప్ప భద్రత ప్రభు మనకు అందరికి అనుగ్రహించును గాక. అటు గొప్ప కృపలో మనల్ని నడిపించును గాక. నాశన దినములలో మనం ఉండకంట ప్రభు రాకడ దినములో వచ్చినప్పుడు పిల్లరా ఆయన చేతుల చేత మనం రక్షించడానికి మనం ఉందుము గాక. ప్రార్థన చేద్దాం. కొద్దిమంది దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ప్రార్థన చేద్దాం పిల్లరా, ప్రార్థన చేద్దాం. ప్రభు చెప్తున్నాడు, అపాసిస్తాను, దీని ఎడల నేను దయ చూపుతానని చెప్తున్నాడు. ప్రియులారా మనకు దేవుడు చక్కటి వర్తమానం అనుగ్రహించాడు కాబట్టి మనం ప్రియులారా ప్రార్థన చేద్దాం.